నన్ను క్షమించు ప్రియా. నీ ఆఖరి కోరిక నేను తీర్చలేకపోతున్నాను. నువ్వు కోరుకున్నట్టు నీ మరణానికి అర్థం కల్పించలేకపోతున్నాను. మా అమ్మ మూలంగా నువ్వు నాకు దూరం అయ్యావు. ఇప్పుడు అమ్మ మూలంగానే ఫరోతిని నాకు దూరం అయింది. నీ త్యాగానికి ఫలితం లేకుండా పోయింది. అప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకున్నట్టే ఇప్పుడు ఫరోతిని నన్ను అపార్థం చేసుకుంది. ఇక జీవితంలో నేను ఏం చెప్పినా నమ్మే స్థితి దాటిపోయింది. బ్రతికి ఉన్నన్నాళ్ళు నేను నిన్ను ద్వేషిస్తూనే ఉన్నాను. నిజం తెలిసాక ఒక ఆత్మీయుడిగానైనా నీకు తోడుండాలి అనుకున్నాను. నువ్వు కోరుకున్నది నీకు దక్కనప్పుడు కూడా ధైర్యంగా బతకగలిగిన దానివి. నేను కోరుకున్న మనిషి నాకు దక్కాలని బలవంతంగా ప్రాణం తీసుకున్నావు. అప్పుడు ఇప్పుడు నువ్వు నా కోసమే బలైపోయావు. ప్రేమంటే ఇంత గొప్పదని నిరూపించావు. కానీ అది వరోధిని గుర్తించడం లేదు. నీ సమాధి సాక్షిగానే ఆమె నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోతానని చెప్పి వెళ్ళింది. ఆమెను ఇంకా నొప్పించలేక ఒప్పించలేక నీ చివరి కోరిక తీర్చలేక ఈ జ్ఞాపకాలతో ఇక్కడ ఉండలేక అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నాకున్న ఆస్తులన్నీ అమ్మేసుకుని ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. నేను ఇలా కూడా కలుసుకోలేను. అందరినీ దూరం చేసుకున్నాను. నన్ను నేను ఈ ప్రపంచానికి దూరం చేసుకోలేక నన్ను నమ్మిన మనుషుల్ని నమ్మించే శక్తి లేక ఒక అసమర్థుడిగా వెళ్ళిపోతున్నాను. సెలవు.